కొబ్బరి బోండంనేంటి వాటర్‌లో నానబెట్టారనే కదా మీ డౌటు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. రీసెంట్‌గా నాకొక 4 డేస్ నుంచయితే స్టమక్ పెయిన్ వస్తూ పోతూ ఉందండి. ఇక డే మొత్తం అలా సఫర్ అవుతూనే ఉన్నాను. అంటే కరెక్ట్‌గా ఎక్కడొస్తుందో కూడా నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. సో, మా అత్తమ్మయితే నాకొక టిప్ చెప్పారు. అదేంటంటే కొబ్బరి బోండంని ఇలా నీళ్ళల్లో ఒక నైట్ అంతా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగితే చాలా మంచిదనేసి. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక నేనెప్పుడు కొబ్బరి బోండం తాగినా కానీ మార్నింగ్ 11 టు ఆఫ్టర్‌నూన్ 3 లోపే తాగేస్తానండి. ఎందుకంటే ఈవినింగ్ తాగితే నాకు కోల్డ్ అవుతుంది. సో, అందుకని. ఇక గీత పొట్టలో ఉన్నప్పుడైతే ఇక్కడ 20-30 రూపీస్ మాత్రమే ఉండేది కొబ్బరి బోండం. డైలీ తాగేదాన్ని. ఇక ఇప్పుడైతే 45 రూపీస్ అంట ఒక బోండం వచ్చేసి. ఇక మొత్తానికి ఒక చెంబు వాటర్ అయితే వచ్చాయి. నేను కొంచెం తాగేసి గీతు కోసమయితే కొంచెం అయితే పెట్టేసాను. ఇంక కొబ్బరుందా లేదా చెక్ చేద్దామా? లేదే. సర్లే. ఇక మొత్తానికి మీ ప్రాంతంలో కొబ్బరి బోండం రేట్లెంతో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డూ ఫాలో. బాయ్.